బాగా చేశాడు. రాక రాక వచ్చాడు. అంతకుముందు 65 సంవత్సరాల పెన్షన్, 65 కింద పెన్షన్ లేదు. నాకు ఆరోగ్యం బాగోపోయినా అడిగాను. అడిగితే కార్యకర్తలు అన్నారు హాస్పిటల్కి వెళ్తాం కానీ రాదు, 58వ సంవత్సరం అప్పటికి రాదన్నారు. చల్లి వదిలేసాం. వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు రన్నింగ్లో పడ్డాక 60 నిండుకున్నవాడికి పెన్షన్ అన్నాడు, ఆయన ఇచ్చారు. ఈయన పథకం పెన్షన్ బాగానే కరెక్ట్ టైంకి వస్తున్నాడా? కరెక్ట్ టైంకి వచ్చినాయండి. అలాగే ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఒకవేళ 2-3 రోజులు సెలవులు అయితే అతను చెప్పేసి కూడా టీవీలో చెప్పకూడదు వార్తల్లో, ఇలా 3 రోజులు పడుతుంది మరి ఇలాగ అయింది అని చెప్పేసి అలాగే ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా? వచ్చే అవకాశం అండి. చంద్రబాబు కాదండి, జగన్ వస్తాడు నమ్మకం ఉంది. ఇప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఇప్పుడు జగ్గిరెడ్డి గారు, బండారు గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు? జగ్గిరెడ్డి గారు వస్తారని నమ్మకం ఉందన్నమాట. ఆయన పనితీరు బాగానే ఉందా? బాగా చేస్తున్నారండి. అందుబాటులో ఉండే వ్యక్తేనా? జగ్గిరెడ్డి గారు రావాలి అనుకుంటున్నాం. రేపు భగవంతుడు ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి బండారు సత్యానందరావు గారు బాగా మంచి పేరు ఉన్న నాయకుడు, మంచి వ్యక్తి. ఏంటంటే మొన్న అయితే ఎందుకు పోయిందంటే అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేయటం వల్ల పోయినసారి సీటు పోయింది అంతే తప్ప. కానీ ఆయనకి మంచి వ్యక్తి. అంటే ఏ భూ కబ్జాలు కానీ ఇసుక దోపిళ్ళు కానీ అటువంటివి అతను హయాంలో లేవు. ఈ హయాంలో అన్నీ ఉన్నాయి. ఇల్లు ఇస్తామని ఇల్లు అవ్వలేదు, స్థలాలు ఇస్తామని స్థలాలు అవ్వలేదు, ఏం చేయలేదు, అభివృద్ధి ఏం చేయలేదు. దోపిడే కాపాడేది అంతా దోపిడే. ఇంకా అలాంటప్పుడు ప్రజలందరూ ఇసిగిపోయి ఏం చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు. ఏమో అవకాశం ఇస్తే ఒకవేళ మళ్ళీ ఏమో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వచ్చేమో, కానీ ఏమో మొత్తం మీద ఏ ఒప్పందం ఉందో తెలీదు. చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్కి క్రిస్టియన్ బైబిల్ అట్టుకుని ఇటువంటి అరాచకాలు చేయటం క్రైస్తవులు ఎవరు చూడలేదు ఇంతకుముందు. ఎప్పుడు ఆయన బైబిల్ అట్టుకుని ముందుకు వస్తే క్రైస్తవులందరూ ఓటేశారు. ఇటువంటి హత్య రాజకీయాలు కానీ అవన్నీ ప్రజల్లోకి వచ్చినాయి. మరి మేము అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు, కానీ ఇటువంటిది అంతా మీడియా నుంచి ఇంకోటి అన్నీ అంటే ప్రజలందరూ విసిగిపోయి, క్రైస్తవులు అంటే సామాన్యంగా ఉంటారు. ఏంటంటే మీకు ఎక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళి బలులు ఇచ్చుకుని మేకపోతులు వేసుకు తినరు. సామాన్యంగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ పద్ధతి అయితే వాళ్ళు పోతూ ఉంటారు. అటువంటి విధానంలోనే ఈయన బైబిల్ తీసుకుని అటువంటి కుట్ర రాజకీయాలు చేసుకుంటా ఈసారి క్రైస్తవులు ఎవరు ఓటేయరు ఆయనకి. ఎస్సీ వాళ్ళు కానీ క్రైస్తవులు కానీ. ఇక్కడ ముఖ్యంగా జగ్గిరెడ్డికి ఏంటంటే ఎస్సీ వాళ్ళు ఓటు మొత్తం పోయింది సార్. ఎందుకనంటే ఇక్కడ అంబేద్కర్ ప్లేట్లలో ప్రింట్ చేసి ప్లేట్లలో అంబేద్కర్ బొమ్మను ప్రింట్ చేసి టిఫిన్ సెక్షన్ పెట్టించారు. అతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనకి తెలియకుండా ఏం జరగలేదు. ఆయన ఊళ్ళోని కొన్ని నియోజకవర్గంలో కాదు, ఆయన సొంత ఊళ్ళోనే జరిగింది. గోపాలపురం ఎస్సీ వాళ్ళందరూ కూడా ఒక కట్టడేసుకున్నారు. కట్టడి ప్రకారంగా ఏంటంటే ఆయన కూడా తిరిగే వాళ్ళు 10 మంది 20 మంది ఉంటారులే, ప్రతి కులంలోనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏదో కొంతమంది తిరుగుతున్నా తప్ప ఎస్సీ కూడా అన్నవాడు ఇంచుమించుగా చాలామంది ఓటారు. అంబేద్కర్ బొమ్మ ప్లేట్లలో ప్రింట్ చేసి టిఫిన్ పెడుతుంది. ఏమైనా సామాన్య విషయమా? ఏదో తెంగర పనులు చేస్తేనే అది పక్కగా తీసుకుంటారు. దానివల్ల గ్యారంటీగా 100కి 99% ఓడిపోతుంది. మళ్ళీ బండారు గారు వచ్చే అవకాశం. బండారు గారు ఈసారి ఫుల్ మెజార్టీతో వస్తాడు. ఆయన ఎస్సీ ఓట్లన్నీ కూడా ఆయనకి పడతాయి. అలాగే ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ కూటమి ద్వారా ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? ఎందుకంటే పిఠాపురం ఇంకో నియోజకవర్గం, అది మా నియోజకవర్గం కాదు. కాకపోతే టీవీలో చూసేది, ఇంకోటి ఫేస్బుక్లో చూసేది ఏంటంటే మంచి మెజార్టీతో ఉన్నాడని చూస్తున్నాం. మొన్న నామినేషన్ నేతకు కూడా లక్షలాది మంది వెళ్ళారని చూస్తున్నాం. ఇంకంత జనం వెళ్ళినప్పుడు ఆయన గెలవకపోతే ఇంకెవరికి వెళ్తారు? ఇవాళని కూడా వచ్చి రేపు పొద్దున్న ఇంకొకటి కూడా వెళ్ళరు కదా. మొన్న ఇక్కడ అలాగే జగ్గిరెడ్డి గారికి వెళ్ళారు నామినేషన్ నేతకి, బండారు సత్యానందరావు గారికి వెళ్ళారు. ఆ నామినేషన్ జనాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ఎలా పెరుగుతుంది. ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని అనుకుంటారు, కొంతమంది ఇంకో రకంగా అనుకుంటారు.
డబ్బులు ఎత్తే మటుకు ఈ రోజుల్లో 100-200 లేకపోతే 500 ఎవడో లొంగిపోయాడు, ఎవడో లేడు. అవును. మంచిగా ఈసారి మంచి వ్యక్తి వస్తాడని మా తెలుగుదేశం పార్టీ వస్తుందా? అవును. నా పేరు మల్లిడి సత్యనారాయణ రెడ్డి. రావులపాలెం కొత్తపేట నియోజకవర్గాన్ని. సార్ ఇక్కడ జగ్గిరెడ్డి గారు నిలబడ్డారు, ఆయన గెలిచారు కూడా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీగా బండారు సత్యనారాయణ గారు కూడా నిలబడుతున్నారు. ఇద్దరులో ఇప్పుడు గెలిచే అభ్యర్థి ఎవరంటారు? ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మేమే వేస్తాం ఓట్లు, మా ఓట్లు అన్ని వాళ్ళకే వేస్తాం. అదండి. ఆయన పనితీరు అంతా బాగానే ఉందండి. బాగానే ఉందండి. బాగానే ఉంది. ఇక్కడ మీ ఏరియాలో బాగానే డెవలప్ అయిందంటారా? అయిందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు నిలబడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. ఇద్దరులో ముఖ్యమంత్రి అధిష్టానంలో నిలిచిన వ్యక్తి ఎవరంటారు? గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఓకే. మరి ఇప్పుడు ఆయనకి పోటీగా వీళ్ళు కూడా కూటమితో వస్తున్నారు కదా. అవునండి. అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఆయన మీద? అదేం చేయదండి. అది వాళ్ళ మటుకు ఇది ఏకమయ్యారు అంతే అండి. దాని ప్రభావం ఏమి ఉండదండి. దాని ప్రభావం అదే వాళ్ళు ఈయన ఏదో రకంగా దింపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగే పని కాదండి. ఓకే. ఈయన గెలుస్తారు. అవునండి. ఓకే. మా నమ్మకం ఉందండి, పూర్తిగా గెలుస్తారండి. అన్న క్యాంటీన్ చేతి వల్ల చెడ్డ జరుగుద్ది. చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం అన్ని క్యాస్టులకు కానుకలు ఇచ్చేవాడు. చిన్నయో పెద్దయో ఏయోటి, నెయ్యితో బెల్లం మొత్తం అన్ని చిన్న చిన్న ఏయో ఇచ్చేవాడు. అలాంటి చిన్న చిన్న వాటి వల్ల వాళ్ళు ఇవాళ జగన్ గారు తెలుగుదేశానికి వేస్తారండి. పెద్ద దోచేసినా పర్లేదు, చిన్నోళ్ళు ఇవాళ 4,000 రూపాయలు ఆయన ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ 2 ట్రిప్పుల్లో పెంచానన్నాడు 500. 4,000 కక్కుర్తి పడతారు కానీ 3500 చేయరు కదండి. చిన్నోడు ఉద్దేశం అది. మరి ఇప్పుడు జగన్ గారు గెలుస్తారంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు ముఖ్యమంత్రిగా? అది భగవంతుడి నిర్ణయం. మరి మీ నియోజకవర్గంలో చెల్ల జగ్గిరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఎవరిని అంటే సరిపోవండి. అదండి. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారు? జగ్గిరెడ్డి గారా బండారు గారు? భగవంతుడి నిర్ణయం. చెప్పడానికి ఎవరు సరిపోరండి. దెబ్బ ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ ఉంది. చెప్పలేరా? చెప్పలేదు. ఇప్పుడు మరి జగ్గిరెడ్డి గారు కూడా 2 సార్లు పరిపాలించారు, 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ గెలిచే అవకాశం ఉంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ గానే ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్ వస్తారా? ఎందుకంటే అభివృద్ధి కూడా బాగుంటది. ఏదైనా ముందుకు వచ్చే వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది. మరి వాళ్ళు కూడా అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి జరగాలని మేము వస్తాం, కూటమితో వస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పుడు రాజకీయం. ఏదైనా ఒంటరిగానే పోటీ చేయాలి. వీళ్ళందరూ తినేసి కంపెనీలు కాబట్టి జగన్ గారే వస్తారు అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మాత్రం దెబ్బ ఫైట్ చెప్పలేరు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ ఉంది. చెప్పలేరా? ఇప్పుడు మరి జగ్గిరెడ్డి గారు కూడా 2 సార్లు పరిపాలించారు, 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ గెలిచే అవకాశం ఉంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ గానే ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్ వస్తారా? ఎందుకంటే అభివృద్ధి కూడా బాగుంటది. ఏదైనా ముందుకు వచ్చే వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది. మరి వాళ్ళు కూడా అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి జరగాలని మేము వస్తాం, కూటమితో వస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పుడు రాజకీయం. ఏదైనా ఒంటరిగానే పోటీ చేయాలి. వీళ్ళందరూ తినేసి కంపెనీలు కాబట్టి జగన్ గారే వస్తారు అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మాత్రం దెబ్బ ఫైట్ చెప్పలేరు. ఇప్పుడు సీఎం గా నెక్స్ట్ వచ్చే అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిగా? అంటే కూటమికి సంబంధించిన వాళ్ళు వస్తే బాగుంటుంది అంట. అంటే కూటమి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరులో ఎవరు వచ్చినా బాగుంటుంది. వీళ్ళిద్దరులో ఎవరు వచ్చినా బాగుంటుంది. ఈ ఊరి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న జగ్గిరెడ్డి గారు? ప్రజెంట్ ఇక్కడ అయితే ఏం బాగాలేదు అనిపించింది మరి.